మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి, రాత్రి 6:12 తదుపరి త్రయోదశి, నక్షత్రం శ్రావణం, రాత్రి 6:49 తదుపరి ధనిష్ట, వర్జం రాత్రి 10:26 నుంచి 11:53, దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుంచి 5:25, అమృత గడియలు ఉదయం 9:09 నుంచి 10:38, రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఈ పాపంలో మన వాటా ఎంత అంటూ వార్తిచ్చారు. ఆహార పదార్థాలు, గాలి, నీటి ద్వారా లోనికి వెళ్లే ఈ సూక్ష్మ రేణువులు మనం వివిధ అవయవాలపై, ముఖ్యంగా మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ప్రపంచంలో ఏటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుందట. సులభంగా చెప్పాలంటే దీంతో 2 లక్షల భారీ ఒలింపిక్ ఈత కొలనులోనూ నింపొచ్చు అని చెప్పేసి చెప్తున్నారట. సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలీజియం సిఫారసు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఏజీ కీలక వ్యాఖ్యలు చేసిందట. సీల్డ్ కవర్లో వివరాలు అందిస్తానని సుప్రీంకోర్టుకు వెల్లడించిందట. ఎమ్మెల్యే గాంధీపై అత్యాయత్నం కేసు, ఆయన సోదరుడు, కుమారుడు, 2 కార్పొరేటర్లపైన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. అనర్వులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు, సీఎంపై కేటీఆర్ విమర్శలు. పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యల అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు అంటూ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్కు, ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫారసు చేసిందట. వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, ఐరా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం ఇచ్చిందట. కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీలో ఆలోచిస్తుందట. 20వ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించేదే బారాస. ఎమ్మెల్యేలు బజార్లో పడి తన్నుకోవడం చూస్తే బాధేస్తుంది అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడారట. చేతికి వచ్చే అధిక పింఛన్ ఎంత? అందుబాటులోకి ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేటర్, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు అని చెప్పేసి చెప్తున్నారు. మోదీ నివాసంలోకి దీపజ్యోతి. ప్రధాని మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగదూడకు జన్మనిచ్చింది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఆలోచన అదిరే, పంటకు నీరందే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 27వ ప్యాకేజ్లో భాగంగా నిర్మల్ జిల్లా గుండంపల్లి గ్రామంలో చేపట్టిన ఉప కాలువల పనులు సకాలంలో నిధులు మంజూరు కాక పూర్తి కాలేదట. పిల్లల భవితతో ఆటాడేస్తుంది. గేమింగ్కు బానిసలవుతున్నారు విద్యార్థులు. పలువురిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయట. తమిళనాడులో ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడించారు. యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేములు. ఆన్లైన్ గేమ్లో ఒక్కసారి అప్పుల పాలైతే తండ్రి తీర్చాడు. అయిన తీరు మార్చుకొని కుమారుడు మళ్ళీ అదే వ్యసనంలో పడి అందిన కాడికి అప్పు చేశాడు. ఈసారి తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను చాలించిన ఘటన నారాయణపేట జిల్లా కోస్కి మండలంలో చోటు చేసుకుంది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ప్రాణం పోయినా పరిహాసమేనా? పరిహారం అందక దయనీయ స్థితిలో రైతు కుటుంబాలు. ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నారట. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ ఫలితం సున్నా ఉందట. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2014-2022 మధ్య 5,112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట. రైతు బీమా లేని 4 ఏళ్లలో 4,125 మంది బలవన్మరణం చెందారట. కేవలం 1,600 కుటుంబాలకే ఎక్స్గ్రేషియా పరిహారానికి ప్రతిబంధకంగా త్రిసభ్య కమిటీ నివేదికలు. కూతురి పెళ్లి కోసమే, కుమారుడు చదువు కోసమే అప్పులు చేశారంటూ రిపోర్టులు వస్తున్నాయట. పరిహారం అందని కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నెరవేర్చి న్యాయం చేయాలని చెప్పేసి రైతులు సంఘాలు కోరుకుంటున్నాయట. వంట నూనెలు ప్రియం. ముడి నూనెల దిగుమతిపై సుంకం విధించిన కేంద్రం. రిఫైన్డ్ ఆయిల్పై 20% పెంపు. కొత్త స్టాక్ మీద ధరలు పెంచాల్సి ఉన్న రిటైల్ మార్కెట్లో పెంచేసి విక్రయం. ప్యాకెట్పై ₹10 నుంచి 16 పెంపు. కేంద్ర నిర్ణయంతో మన రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉంటాం. ప్రాపెంట్ ఫర్ ద వరల్డ్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తిలో రోల్ మోడల్గా రాష్ట్రం 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు, వ్యవసాయ మోటార్లకు సోలార్ పంప్ సెట్ ఏర్పాటు, పైలట్ ప్రాజెక్టుగా మెండారం గ్రామం పెద్దపల్లి జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. చేతగాని సీఎం వల్లే దౌర్భాగ్యం అంటూ గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడులు అంటూ కేటీఆర్ తెలిపారు. ఇంతటి గుండాగిరిని ఎన్నడూ చూడలేదు. ఫిరాయింపులపై కోర్టు తీర్పు వచ్చిన రోజే అరకపుడికి పిఎస్సీ పదవి ఎలా ఇచ్చారు? రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని మండిపాటు. అరకెప్పుడు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారట కేటీఆర్. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. ప్రధాని మోదీ ఇంట్లో కొత్త సభ్యురాలు దీప్ జ్యోతి నేడు పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు, హైడ్రాకు చట్టబద్ధత, కులగణనపై త్వరలో కార్యాచరణ ప్రణాళిక. వారసత్వ రాజకీయాలే శాపం. జమ్మూ కాశ్మీర్ను వారసత్వ రాజకీయాలు దెబ్బతీశాయని, ప్రజల భవిష్యత్తును నాశనం చేశాయని ప్రధాని మోదీ మండిపడ్డారట. ఆధార్ అప్డేట్ గడువు పెంపు. ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును UIDAI డిసెంబర్ 14 వరకు పొడిగించిందట. సాక్ష్యాలను నాశనం చేశారు, సాక్ష్యాధారాలను నాశనం చేశారంటూ అప్పట్లో ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ సిబిఐ కేసు పెట్టిందట. అంతరిక్షం నుంచే ఓటు. ISSలోనే ఉండిపోయిన అమెరికా ఓమగాములు సునీత విలియమ్స్, బుచ్ విలిమోర్ అక్కడి నుంచే ఓటేయనున్నారట. హర్మన్ ప్రీత్ అదర్హో ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన లింగ్ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో నెగ్గింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 2వ గోల్ సాధించి భారత జట్టును గెలిపించిందట. ప్రోస్టేట్ చూసుకోండి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ నెలను ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మానంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ప్రోస్టేట్ క్యాన్సర్పై అవగాహన కోసం ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రష్యాలో నిత్యం నరకమే. ఏటు నుంచి బాంబులు పడతాయని తెలియదు. అడవుల్లో స్లీపింగ్ బ్యాగ్లో పడుకునే వాళ్ళం అని చెప్పేసి తుపాకులో బుల్లెట్లు నింపడం, సొరంగాలు తవ్వడం, మృతి చెందిన సైనికుల్ని మోసుకెళ్లడం ఇదే మా పని. ఒక పూట భోజనం, ప్రతిరోజు 15 గంటల డ్యూటీ. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 నెలలున్నాం. 60 మంది భారతీయులు చిక్కుకున్నారు. తిరిగి వస్తామని ఊహించలేదు. ఓ వీడియో చూసి ఎక్కువ జీతానికి ఆశపడ్డాం. మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆంధ్రజ్యోతితో రష్యా నుంచి వచ్చిన సుపియన్ మాట్లాడారట. FTL నీళ్లు, చెరువులు FTL బాంపర్ చోన్ నిర్ధారణలో మహా జాప్యమైంది. HMDA పరిధిలో 3,500కు పైగా చెరువులు. తుది నోటిఫికేషన్ ప్రకటించింది 230కి మాత్రమే. 11 ఏళ్లలో 10% లోపు చెరువులకే ఇరిగేషన్ రెవెన్యూ మధ్య సమన్వయ లోపం. నెల ఆస్తి పన్ను గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు ఆలోచిస్తుందట. ఆస్తి, నల్ల విద్యుత్ బిల్లులు అనుసంధానం, పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం. గడువులోగా చెల్లించకపోతే సేవలు బంద్ చేస్తారట. ఇకపై చెత్త సేకరణ ఛార్జీలు ఆన్లైన్లోనే. సాధ్యాలను పరిశీలించాలన్న సీఎం. స్థానిక సమస్యలకే LRS రాబడి. ఆర్థిక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి. లోక్సభలో విద్వేషం పెంచే వాళ్లే ఎక్కువ, పేదల గొంతుకను వినిపించే వాళ్ళు తక్కువ. ఓవైసీ కాంగ్రెస్ను వ్యతిరేకంగా మాట్లాడిన శత్రువుగా చూడలేమంటూ ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ప్రాఫిట్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకావిష్కరణ. ఐరాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకురానున్న ప్రభుత్వం అంశాన్నిచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే 320 MBBS సీట్లకు ఎసరు. ఈ ఏడాది తెలంగాణ విద్యార్థులకు చేజారిన వైనం. కౌన్సిలింగ్ మొదలయ్యాక మల్లారెడ్డి కాలేజీలకు డిమ్డ్ హోదా రావడంతో ఇప్పుడు ఆ హోదా ఎలా ఇస్తారంటూ UGCపై సర్కార్ ఫైర్ అయిందట. కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి చెప్తున్నారట. గల్ఫ్ కార్మికులకు త్వరలో సంక్షేమ బోర్డు. హైదరాబాద్లో ప్రవాసీ ప్రజావాణి. ప్రతి జిల్లాకు ఓ ప్రవాసీ సెంటర్. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నారట. గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీక్షించారు. ఎమ్మెల్యేలు బజానా పడి తన్నుకోవడం బాధేసింది అంటూ బట్టి తెలిపారు. త్వరలో పంటల బీమా. నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లు. అల్లుడు కిరాతకుడు ఆస్తిపైనే కన్నేసి బామర్ది హత్య. రూపాయలు 10 లక్షల సుపారీ మాట్లాడుకొని ప్రాణం తీయించిన వైన్యం. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ. హైదరాబాద్లో ఈ ఘటన. ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
750 దరఖాస్తులు, 55 మంది సివిల్ సర్వెంట్లు. ఆర్టీఐ కమిషనర్ పోస్టులకు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ల పోటీ. సహచట్టం నిపుణులకే ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం ఎంపికపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతిమ గడియల్లో కాశ్మీర్ ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ను దెబ్బతీశాయి. ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం. మేమచ్చాకే స్థానిక సంస్థ ఎన్నికలు జరిపాం. అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సెల్యూట్ అంటూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తెలిపారట. చైనా కంపెనీలో సెబీ చీఫ్ పెట్టుబడులు. ఆ దేశంతో ఘర్షణ నెలకొన్న వేళ మాధవి బూచ్ ఆర్థిక లావాదేవీలు. లిస్టెడ్ సెక్యూరిటీలో 36.9 కోట్లు. సెబీ నియమావళికి ఇది విరుద్ధమని చెప్తున్నారట. అలాగే సాక్ష్యాధారాల ధ్వంసంపై అర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ అరెస్ట్ అయ్యారు. కోల్కతా మెడికో అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న సిబిఐ విచారణను తప్పుదోవ పట్టించినందుకు కూడా అభియోగాలు నమోదు చేశారు. వీటితో పాటు ఎఫ్ఐఆర్ ఆలస్యంపైన టానా ఎస్హెచ్ఓ అరెస్ట్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగని మెడికోల చర్చలు. ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు ఒప్పుకొని ముఖ్యమంత్రి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి చూస్తే కూలేదెక్కడా మింగిందెవరు. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు. ఆయన 1,00,000 కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. మరోవైపు నీటి పంపిణీకి దీన్ని వాడతామంటూ ప్రకటన చేస్తుంది. వాడుకలోనే 80,377.36 కోట్లు నీటి పంపిణీ వ్యవస్థ. విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు. మేఘాకే కొడంగల్ లిఫ్ట్. పొంగులేటి రక్త సంబంధికులకు మరో ప్యాకేజ్. బ్లాక్ లిస్ట్ చేయకుండా పనులు అంటూ ఆవర్తించారు. అమర్డి భార్యకు అష్ట కష్టాలు. రియల్ డామల్ హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం. క్రెడాయి ఇల్లు కొనాలంటే కొనుగోలుదారుల భయం. ప్రభావం వాస్తవమేనన్న హైడ్రా కమిషనర్. అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్ అంటూ రంగనాథ్ తెలిపారు. పెద్దాయనకు పరిహారం, పేదలకు బతుకు పలహారం. సొంత పార్టీ నేత విల్లాను కూల్చేసిన కాంగ్రెస్. ఢిల్లీలో పంచాయతీ పెట్టిన పెద్దాయన ముఖ్య నేతకు తలంటిన అధిష్టానం. పరిహారంగా ₹30 కోట్లు చెల్లించారట. పౌర హక్కుల నేతలు అరెస్టు. రంగనాథపాలెం ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్తుండగా అదుపులోకి. అశ్వపురం పోలీస్ స్టేషన్లో నిర్బంధం. మీడియాను స్టేషన్లోకి అనుమతించని పోలీసులు. ఉద్రిక్తత వెంటనే విడుదల చేయాలని చెప్పేసి టీపీఎఫ్ తెలిపారు. ధర్నా చేసుకోండి, అద్దాలు పగలగొట్టండి. ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ తీరు. సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన స్టాఫ్ నర్సులపై రుసరుసలాడారట. రోజుకు ₹3తో రిస్క్ కవరేజీ. సైబర్ మోసాలకు రక్షణగా సాషే ప్రొడక్ట్స్ తెస్తున్న బీమా సంస్థలు. వ్యాపార సంస్థల అవసరాలకు తగ్గట్టుగా చిన్న ప్లాన్లు అంటూ వార్తిచ్చారు. దళితుడి జాగాలో సిద్ధరామయ్య ఇల్లు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఆక్రమించారు అంటూ నా వద్ద ఆధారాలున్నాయంటూ కుమారస్వామి తెలిపారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री गणेशाय नमः। विघ्न हरण कारक।
Shri Ganeshaya Namaha Vighna Harana Karaka. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి అంటూ వార్తించారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని చెప్పేసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారట. వినాయక్ నగర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంతో పాటు మోపాల్ మండలం కంజరా ఎంజేపీ గురుకురాల్ని శనివారం ఆయన తనిఖీ చేశారట. ఎన్నాళ్లకు ఎటకేలకు హైకోర్టు తీర్పుతో 11 ఏళ్లు నిరీక్షణకు తెర. ఆదర్శ బడుల్లో 142 మందికి స్థానచలనం లభించిందట. 16న నగరంలో దారి మళ్లింపు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 16న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కేంద్రంలోని కొన్ని మార్గాల్లో దారి మళ్లింపు ఉంటుందని చెప్పేసి సిపి కల్మేశ్వర్ తెలిపారట. నగర ప్రజలు దీనికి అనుగుణంగా ప్రయాణాలు చేసి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని చెప్పేసి తెలిపారట. గంజ్కు వరుస సెలవులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ శ్రద్ధానంద్ గంజ్కు వరుస సెలవులు ప్రకటించారు. 10న ఆదివారం, 16న మిలాద్ ఉన్ నబీ, 15న వినాయక నిమజ్జనం, 18న జెండా బాలాజీ జాతర ముగింపు పురస్కరించుకొని పంట క్రయ విక్రయాలు ఉండవని సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి అప్పన్న వెల్లడించారంట. 19న వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయని శనివారం ప్రకటనలో పేర్కొన్నారట. నేడు మద్యం దుకాణాలు బంద్. 9 రోజులు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలు మూసి ఉంచాలని చెప్పేసి సిపి కల్మేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలపడం జరిగిందట. ఆట పాటలు, ఆధ్యాత్మిక పోటీలు, వినాయక మండపాల్లో ఆట విడుపు కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలి అనే అంశాన్ని ఇచ్చారు. ఉండ్రాలయ్యకు ఊరూర పూజలు నిర్వహించారు. ఆకట్టుకున్న అంధ విద్యార్థుల సంగీత కచేరీ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అనాథలకు ఆశ్రయం, సేవల్లో ఆదర్శం, కుమారుడు తల్లిదండ్రులు జ్ఞాపకార్థం కార్యక్రమాలు. హిందీ భాష దినోత్సవం. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందారు. వృధాగా వాహనాలు సంచరిస్తున్న పాములు. ఆదర్శంగా వీడుకోలు పలుకుదాం, ప్రశాంతంగా వినాయక నిమజ్జనం పూర్తి చేస్తే మేలు అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. మక్కకు అత్యధిక ధర క్వింటాల్కు రూపాయలు 2424 పలుకుతుందట. పిల్లలను చూసేందుకు వెళ్లి విగత జీవిగా మిగిలింది. అలాగే సహకార రైతులందరికీ రుణమాఫీ, బీసీల అభ్యున్నతికి కృషి. గల్పులో గుండెపోటుతో యువకుడు మృతి చెందారు. నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసలే రద్దీ, ఆపై పశువుల బెడద. జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల రోడ్డులో రద్దీ బాగా పెరిగింది. వేలాది వాహనాలు రాకపోకలు సందడిగా మారింది అని చెప్పేసి వార్తించారు. కనీస వేతనాలు ప్రకటించాలని డిమాండ్. రూపాయలు 33 లక్షలు విలువైన అల్పోజలం పట్టువేత జరిగింది. ఇది కామారెడ్డిలో. పసుపు ఉద్యమ నాయకుడు కన్నుమూశారు. మోర్తాన్ మండలం పాలెం గ్రామం మాజీ సర్పంచ్ పసుపు ఉద్యమ నాయకుడు ముత్తెల మనోహర్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారట. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు విద్యార్థులు. దోమకొండకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కొరడా జల్లిపిస్తేనే ఆక్రమణలు ఆగుతాయంటున్న ప్రజలు. అక్రమ వ్యవహారాల్లో అధికారుల పాత్రపై ప్రజల్లో చర్చ జరుగుతుందట. నగరంలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలకు అనుమతులిచ్చిన టౌన్ ప్లానింగ్ విభాగం ముడుపులు ఇవ్వనిదే ఒక ఫైల్ కూడా ముందుకు కదలని దుస్థితి ఏర్పడుతుందట. ధాన్యం దించుకో,
మెలికపెట్టిన రైస్ మిల్లర్లు సన్న రకాలే సీఎంఆర్ రాదని నిర్ణయం. పౌర సరఫరాల శాఖ కలెక్టర్ అదనపు కలెక్టర్కు తెలిసిన వైన్యం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అటాసంగా సౌత్ జోన్ సైక్లింగ్ టోర్నీ క్రీడాభివృద్ధి కోసమే ఖేలో ఇండియా ఎంపీ అరవింద్ తెలిపారు. జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఎంపీ ఎమ్మెల్యే ధనపాల్. నేడు ముగింపు వేడుకలు కూడా జరగనున్నాయట. మొక్కు తీరిన వేళ తండ్రి ఎమ్మెల్యే కావడంతో ముడుపు విప్పిన సుచరిత రెడ్డి. అలాగే నేడు PRTU కార్యవర్గ ఎన్నిక. సీజనల్ వ్యాళ్లపై అప్రమత్తంగా ఉండాలంటూ DMHO రాజశ్రీ తెలిపారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. మాట తప్పిన ప్రభుత్వానికి ధర్నాలతో నిరసన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు తెలిపాయి. అలాగే ఆదర్శ పాఠశాలల టీచర్లకు బదిలీలు. మొక్కజొన్న ₹2,424 క్వింటాలు పలుకుతుంది. ఆ అంశాన్ని ఇచ్చారు. సాయి సేవలో భక్తజన మండలి సభ్యులు నిషేధిత మందులపై ఖాతర్ నజర్. భారతీయ వలస కార్మికులు నిషేధిత మందులు తెస్తున్నారని గుర్తించిన అక్కడి ప్రభుత్వం అవగాహన లేక కటకటాల పాలవుతున్న కార్మికులు. పరుగు పందెంలో ప్రతిభ. రుద్రో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 400 మీటర్ పరుగు పందెంలో శ్రీహరి ప్రతిభ కనబర్చారట. మంత్రి తుమ్మలను కలిసిన DCCB చైర్మన్. SRSPలోకి వరద కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్కి ఎంపిక. నేడు వైన్ షాపులు బంద్. గణేష్ నిమజ్జనం వేడుకల సందర్భంగా జిల్లాలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలను ఆదివారం మూసి ఉంచాలని చెప్పేసి CP తెలిపారు. రేపు ట్రాఫిక్ మళ్లింపు మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో అని చెప్పేసి ఆ వివరాలు కూడా ఇచ్చారు. ₹33 లక్షల విలువైన అల్పోజలం పట్టివేత. 3 అరెస్టు, పరాల్లో మరొకరు. అలాగే క్రైమ్ కార్నర్లో మరో వార్తలు చూసుకుంటే అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్. 2 అరెస్టు, రిమాండ్కు తరలించారు. వేరు చోట్ల నుంచి 3 అదృష్టమైన ఘటన ఖలీల్వాడ్లో చోటు చేసుకుంది. మెడికల్ షాప్లో చోరీ జరిగిన ఘటన నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకట స్థావరంపై దాడి జరిగింది. వేల్పూర్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. కొద్ది రోజుల్లో దుబాయ్ వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వేరు చోట్ల విద్యుత్ షాక్తో 2 రైతులు మృతి చెందారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జోరుగా వరి సాగు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఖరీఫ్లో భారీగా వరి సాగు అనేది పెరిగిందట. జిల్లాలో ఖరీఫ్ దిగుబడి అంచనా 11.94 లక్షల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం బోనస్ ప్రకటనతో సన్న రకాల సాగు పెరిగిందంటున్నారు. ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం. పోచారానికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని రాష్ట్ర ఉద్యాన శాఖ భవనంలో బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారట. PRTలో ఎన్నిక సందడి. నగరంలో అటాసంగా సైక్లింగ్ టోర్నమెంట్. పాల్గొన్న అంతర్జాతీయ క్రీడాకారులు 300 మంది క్రీడాకారులు హాజరుతో సౌత్ ఇండియాలో అతిపెద్ద టోర్నీ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు క్రీడాకారులు. షబీర్ అలీని కలిసిన మహేష్ కుమార్ గౌడ్. TPCC అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ హైదరాబాద్లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారట. సొసైటీలో గోల్మాల్. 36 సొసైటీలకు నోటీసులు ఇచ్చిన సహకార శాఖ అధికారులు. నిధులు స్వాహాపై అసిస్టెంట్ రిజిస్ట్రార్లను నియమించి వివరాలు సేకరణ. ఇప్పటికే ఈ వ్యవహారంలో 2 కార్యదర్శులను సస్పెన్షన్ కూడా చేశారట. క్రీడా అభివృద్ధికి ఖేలో ఇండియా ఎంతో ఉపయోగపడుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. తొలి రోజు పథకాలని కైవసం చేసుకున్న కర్ణాటక క్రీడాకారులు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్. బాల్కొండ కిల్లాలో బాలుడి హత్య 4 రోజుల క్రితం మిస్సింగ్ అయ్యారు. కిల్లాలో విగత జీవిగా పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాల్వలో గల్లంతైన అశోక్ మృతదేహం లభ్యమైంది. అలాగే మహాకవి నటేశ్వర శర్మకి ఘన నివాళులు అర్పించారు. ఛాత్రోపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆర్మూర్లో. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ ఆధ్వర్యంలో శనివారం బోధన్ మండలంలోని కుమన్పల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారట. మహిళ అదృశ్యమైన ఘటన నగరంలోని 3వ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. బాల్య స్నేహితుడికి ఆర్థిక సాయం అందజేశారు దర్పల్లిలో. మైనార్టీ పాఠశాల తనిఖీ చేశారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం మైనార్టీ పాఠశాల హాస్టల్ను శనివారం మండల ప్రత్యేక అధికారి మోహన్ ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్తో కలిసి తనిఖీ చేశారట. సెప్టెంబర్ 10న త్రివర్ణ పథకాలు ఎగురవేయాలి. ఏచూరుకి CITU నేతలు నివాళులు అర్పించారు. గణనాథుల వద్ద హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణేష్ మండపం వద్ద పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆ వివరాలు ఇచ్చారు. నిండుకుండల ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం, ముప్కాల్లో జాతీయ హిందీ దివాస్, హాస్టల్ను తనిఖీ చేసిన ఎంపీడీఓ, గల్ఫ్లో గుండెపోటుతో యువకుడు మృతి. నిర్ణీత సమయంలో గణపతి నిమజ్జనం చేయాలి అని చెప్పేసి వార్తిచ్చారు. పీడీఎస్యూ 50వ వార్షికోత్సవానికి జయప్రదం చేయండి. 4 సెల్ ఫోన్లు రికవరీ. నలంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్, అదృశ్యమైన మహిళ అదృశ్యం, పాడైన రోళ్లకు మరమ్మతులు. సిరికొండలో, బషీరాబాద్లో రక్తదాన శిబిరం. స్థానిక సంస్థలో బీజేపీ సత్తా చాటేలా కృషి చేయాలి అని చెప్పేసి అవార్డిచ్చారు. బీజేపీ సీనియర్ నాయకుడు మృతి చెందారు. బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డుకు ఎంపికైన శ్రీ విజ్ఞాన్. బాధిత కుటుంబాలకు పరామర్శ. రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థినులు. ఇవి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే నేడు ఓణం పండుగ వేడుకలు, ముస్తాబైన తిరుమల కళాశాల ప్రాంగణం. నటేశ్వర శర్మ కృషి వెలకట్టలేనిది. మెడికల్ షాప్లో దొంగతనం జరిగింది. ఇది నగరంలోని గజానంద్ మెడికల్ షాప్లో జరిగిన ఘటన. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు ఎంపిక కావడం జరిగింది. అలాగే గర్భిణీ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి అని చెప్పేసి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం. రైతు భరోసా రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు. వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన నగర శివార్లోని సారంగపూర్ ఎన్ఎన్ ఫంక్షన్ హాల్ వద్ద చోటు చేసుకుంది. వ్యవసాయ మంత్రిని కలిసిన డీసీసీబీ చైర్మన్ ఆ వివరాలను ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే డిఎన్జీఓ ఉద్యోగ సంఘంలో ప్రచన్న యుద్ధం అంటూ వార్తించారు. కార్యవర్గంలో ఏళ్లుగా కొందరికి ఆధిపత్యం, అంతా తామై నడిపిస్తున్న వైనం, వారిపై అంతర్గతంగా రగులుతున్న అసమ్మతి సెగ. రాష్ట్ర నాయకత్వాన్ని కదిలించిన నమస్తే కథనం. అతి త్వరలోనే కార్యవర్గంలో కీలక మార్పులు. అనర్హులను తప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. బాల్కొండ కిల్లాలో బాలుడి దారుణ హత్య 4 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. నమ్మించి తీసుకెళ్లి గొంతు కోసిన వైనం. ఠాణా ఎదుట బాధితులు ఆందోళన చెందారు. మార్పు చేయకుంటే రణమే. కాంగ్రెస్ హామీలను నెరవేర్చకుంటే రేపు తహసీల్దార్ ఆఫీసులో ఎదుట ధర్నా. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వెల్లడించింది. ఉద్యమ నేత కన్నుమూత. రైతు నాయకుడు మనోహర్ రెడ్డి మృతి చెందారు. రైతు కుటుంబంలో విషాదం. వేరువేరు ఘటనలో విద్యుత్ ఘాతంతో 2 మృతి. గడ్డి కోస్తూ ఒకరు పొలానికి వెళ్తుండగా మరొకరు దుర్మరణం చెందారు. విభిన్న రూపాల్లో గణేష్ ఆర్యమాత గణేష్ మండలి ఆధ్వర్యంలో, బజరంగ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో, అలాగే భక్త హిందూ గణేష్ మండలి ఆధ్వర్యంలో గుమ్మడికాయలతో తయారు చేసిన బుజ్జ గణపయ్య శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అని చెప్పేసి పట్టణంలో వాడవాడల గణనాథులు కొలువుదీరారు. కుల యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి సమయంలో మండపాల వద్ద సాంస్కృతిక భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. గణనాథులను తిలకించేందుకు భక్తులు తరలి వస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.